తన వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం, శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు. పరివారం, ఏ పరివారంలో అయితే తాను జన్మించాడో దాని యొక్క వృద్ధికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా సమాజానికి కావాల్సినటువంటి పనులు. ఈ విధంగా 3 పనులను చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విశేషంగా స్త్రీలకి కూడా వాళ్ళ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, మంత్రజపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. శాస్త్రంలో చాలా మంత్రాలని, స్త్రీల కోసం చాలా మంత్రాలని చెప్పారు. ఆ మంత్రాలన్నింటినీ కూడా వాళ్ళు ఉపదేశం తీసుకొని, గురుముఖతః ఉపదేశం తీసుకొని ఆ మంత్రాలని చక్కగా వాళ్ళు కూడా అనుష్ఠానం చేయొచ్చు. ఇంకా ఎన్నో స్తోత్రాదులన్నింటినీ కూడా స్త్రీల కోసం చెప్పారు. వాటన్నింటినీ కూడా ఆచరించడం ద్వారా వాళ్ళు విశేషమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉండేటటువంటి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైనటువంటి మార్గాన్ని చూపించడం, వాళ్ళకి సరైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఆ కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా వాటిని కూడా వాళ్ళు చేయాలి. అదేవిధంగా వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు ఇత్యాదులు ఏవైతే ఉంటాయో, ఏ చదువులను అయితే వాళ్ళు చదువుకున్నారో దానికి తగినట్టుగా చేయవలసినటువంటి పనులు, చదువులు, ఉద్యోగాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అదంతా చేసేవాళ్ళు, వాటిని కూడా వాళ్ళు చేయొచ్చు. ఈ విధంగా అంటే ఆ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసిన అనుష్ఠానాదులు, అదేవిధంగా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు అవన్నీ కూడా చెయ్యాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైనా చదువుకున్నట్టయితే, ఏదైనా పని చేస్తున్నట్టయితే దానికి కావాల్సినటువంటి విషయాలు, ఆ పనులు అవన్నీ కూడా చేస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా చేసినప్పుడు చక్కగా తద్వారా వాళ్ళు శ్రేయస్సుని పొందగలుగుతారు. ఇటువంటి పనులను చేయాలి.